సిద్ధు ప్రేరణ అయితే ఇంకా ఆ రోజు సాహితీ పెళ్ళి ఎలా జరిగింది అన్న విషయం మొత్తం తెలుసుకోవాలి. ఈ గుణగాడు సాహితీని ఏం చేసి ఆ పెళ్ళికి ఒప్పించాడు అన్న విషయం తెలుసుకోవాలని ఇంకా ఆ రోజు సాహితీ రిసార్ట్లో పార్టీ ఇస్తుంది అని చెప్పన్న తెలుసుకొని ఇంకా అదే రిసార్ట్కి అయితే వెళ్ళి ఇంకా అక్కడ ఎంక్వైరీ చేస్తారు. ఇంకా అక్కడ ఎంక్వైరీ చేశారో లేదో వెంటనే అయితే అక్కడున్న మేనేజర్కు నాకు ఫోన్ చేసి ఇలా సిద్ధు ప్రేరణ అయితే ఇద్దరు వచ్చారు, ఆ రోజు సాహితీ ఇక్కడ పార్టీ ఇచ్చిన విషయం గురించి అడుగుతున్నారు అంటే అని ఇంకా చెప్పేటప్పటికి వాళ్ళు అక్కడి నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుంటారు. కానీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ మాత్రం బయట రాకూడదు అని చెప్పనని అంటాడు. మేము రిసార్ట్ మొత్తం చూడొచ్చా అని అనేటప్పటికీ ఇంకా రిసార్ట్ మొత్తం చూడండి అని చెప్పని తనైతే చెప్తాడు. ఇంకా అక్కడ ఉన్న ల్యాప్టాప్లో అయితే ఇంకా ఆ రోజు జరిగిన మొత్తం ఫంక్షన్ గురించి సీసీటీవీలో మొత్తం అయితే ఇంకా తన పెన్ డ్రైవ్ అయితే తీసేసుకొని ఇప్పుడు దొరికేసింది ఈ ప్రేరణ, దీంట్లో అసలు విషయం ఏంటి, అసలు ఏం జరిగిందన్న విషయం మనం తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నట్టుగా ఇంకా సిద్ధు ప్రేరణ అయితే దాన్ని తీసుకొని ఇంకా బయలుదేరి వస్తూ ఉంటే ఇంకా తను వాళ్ళిద్దరు బయట రాకూడదు, వాళ్ళిద్దరిని అక్కడే లేపేసేయండి అని చెప్పని అన్నాడు కదా గుణ. ఈ లోపల ఇంకా అక్కడికి రౌడీలు అయితే వచ్చి ఇంకా సిద్ధుని కొడుతూ ఉంటే ఇంకా ప్రేరణ అయితే సిద్ధుని కాపాడాలని వెళ్ళిన దానికి ప్రేరణను కూడా పక్కకు తోసేసి వెళ్తారు. ఇంకా అక్కడికి అట్లా వెళ్ళిన తర్వాత ఇంక సిద్ధుని అయితే ఒక రౌడీ అయితే కత్తితో తీసుకొని తనని పొడి చేసి ఇంకా అక్కడే సడన్గా అక్కడే పడిపోవడంతో ఇంకా ప్రేరణ అయితే సిద్ధుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ జాగ్రత్త అని చెప్పి సిద్ధు చెప్తూనే ఉంటాడు. కానీ ఆ పెన్ డ్రైవ్ అయితే కాస్త ఇంకా అక్కడ ఉన్న చెట్లలోనే పడిపోతే ఈ లోపల ఇంకా గుణ అయితే మీ మీద అనుమానం రాకుండా ఉండండి అని చెప్పనని గుణ అయితే మళ్ళీ ఫోన్ చేసి ఆ మేనేజర్తో చెప్తాడు. ఇంకా సిద్ధుకైతే మాత్రం నా ప్రాణాలు తీసేంత దాకా వచ్చింది అంటే దీంట్లో ఏదో ఉంది అన్నట్టుగా సిద్ధు అనుకుంటాడు. ప్రేరణ కూడా అలాగే అనుకుంటుంది. ఇంకా మంజులకు అసలు విషయం తెలిసిన తర్వాత ఇంకా మంజుల అయితే నా కొడుకుని ఏదో ఒక కేసులలో ఏదో ఒక ప్రమాదంలోకి నెడుతూనే ఉంటావా, అయినా మీరు అక్కడికి అసలు ఎందుకు వెళ్ళారు అని చెప్పనంటే ఇంకా అత్తయ్య గారికి అసలు విషయం చెప్పలేక ప్రేరణ అయితే ఇంకా తను మాట్లాడే వాటన్నిటికీ అలా తలంచినట్టుగా ఉంటుంది. ఇంకా సిద్ధు స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ తీసుకున్నావా ప్రేరణ అంటే లేదు సిద్ధు అది కనిపించలేదు అంటే అయ్యో ప్రేరణ అక్కడే పడిపోయింది, నువ్వు కావాలంటే ఇంకొకసారి వెళ్ళైనా వెతుకు అన్నట్టుగా అయితే చెప్తాడు. ఇంక ఈ లోపల గుణ అయితే చూసావా నా గతం గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఇలాగే జరుగుతుంది, పోయి ఆ ప్రేరణతో కలిసి ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు.